ఈరోజు మనము బ్రెడ్తోని ఎగ్ పఫ్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉల్లిపాయ కర్రీని పెట్టేసుకున్నాక ఇప్పుడు పైనుంచి ఉడికించుకున్న ఎగ్గుని మధ్యలోకి కట్ చేసుకొని పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ బ్రెడ్ని మనము ఎగ్ పఫ్ షేప్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక టూత్ పిక్ పెట్టేసుకోవాలి. టూత్ పిక్ పెట్టేసుకుంటే మనకి ఈ మనం ఫోల్డ్ చేసింది ఊడిపోకుండా వచ్చేస్తుంది. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మిగిలిన సైడ్లు కూడా గట్టిగా నొక్కేసుకున్నాక ఇప్పుడు ఈ ఎగ్ పఫ్స్ని వేడెక్కిన ఆయిల్లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత బయటికి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ వెళ్ళిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పఫ్స్ని టమాటో కెచప్ కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ఫుల్ వీడియో కావాలనుకుంటే నా ఛానల్ లింక్ పైన ట్యాప్ చేయండి, ఫుల్ వీడియో చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.